బలంగా అనుకుంటున్నాను. రైట్. రామ్ గోపాల్ రెడ్డి గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అక్కడ ఆయన పార్టీ ఎందుకు దాని ప్రాభవాన్ని కోల్పోతోంది, పట్టు కోల్పోతోంది? కారణం ఏంటి? అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ వివేకానంద రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రజలతో ప్రేమతో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా కూడా తమను నమ్ముకున్న వ్యక్తులను ఆదరించే వాళ్ళు. నిజంగా కష్టాలు ఉండేటప్పుడు, ఇబ్బందులు ఉండేటప్పుడు వారి ఫాలోయర్స్ ఎవరైనా సరే ప్రాణాలు ఇచ్చేదానికి డెమోక్రటిక్ ఉండేవాళ్ళు. డెమోక్రటిక్ అనాల్సిన పని లేదండి. కానీ ఎవరు వైఎస్ కుటుంబంలో డెమోక్రటిక్ సిస్టమ్ లో ఎవరు ఉండరు. కానీ అందరూ ఒకరిని మించిన అవకాశమే ఇవ్వట్లేదు అసలు ఆ పదానికి. లేదు, అది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అట్లా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అనుచరులను ప్రేమగా చూసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు. ప్రతి వారానికి 10 రోజులకు వాళ్ళందరితో కలివిడిగా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరానికి 3 మాటలు 4 మాటలు వచ్చేస్తే పొద్దున చర్చికి పోవాలా, లేకుంటే వాళ్ళ తండ్రి గారి సమాధి దగ్గరికి పోవడము, ఒక అరగంట ఉంటాడు, 2 గంటలు వాళ్ళ బంధువులతో మాట్లాడడం, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కడము, తాడపల్లిగా లేకుంటే బెంగళూరుకి పోయే క్రమము. అంటే ఇక్కడ ఈ 7 మండలంలో ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఎవరు మనకు నాయకుడు, ఎవరు మనల్ని నమ్మినవాడు, ఎవరు మనకు శత్రువు, ఎవరు మనకు మిత్రుడు అనే పూర్తి స్థాయి అవగాహన జగన్మోహన్ రెడ్డికి లేదు. మొత్తం అంతా కూడా అవినాష్ రెడ్డి భుజస్కంధాల మీద పెట్టడము, అవినాష్ రెడ్డి కానీ కొంతమంది ఆయనకు నమ్మిన వ్యక్తుల మీద పెట్టడంతో వాళ్ళ ప్రయోజనాలను పెట్టేసి వాళ్ళకి నిజంగా వాళ్ళ అభిమానులు, వాళ్ళ భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ చాలా మందిని దూరం చేసుకోవడం జరిగింది. కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రతి నెలకు 2 మాటలు 3 మాటలు వచ్చినప్పుడు రకరకాలు, ఇప్పుడు అప్పుడు కానీ రాజశేఖర రెడ్డికి సంబంధించిన రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళు కొంతమంది, రాజారెడ్డిని అభిమానించే వాళ్ళు కొంతమంది, వివేకానంద రెడ్డిని అభిమానించే వాళ్ళు కొంతమంది, లేకపోతే అవినాష్ రెడ్డి ఫాదర్ కి సంబంధించిన వాళ్ళు, అందరూ రకరకాల వర్గాలు గ్రూపులు ఉన్నా కూడా అంటే వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళు నమ్ముకునే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే వాళ్ళు అయినప్పటికీ కూడా ఏకతాటి పైన ఎన్నికలు వచ్చినప్పుడు లేకుంటే సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఫైట్ చేసే పరిస్థితి ఆ రోజు ఉంది. మీరు చెప్పినట్టు డెమోక్రటిక్ కాదు, వాళ్ళకు సంబంధించిన అనుయాయిలో వాళ్ళ వ్యవహారాలు డెమోక్రటిక్ ఉండేవాళ్ళు. మిగతా దానిలో చూసినప్పుడు అందరూ కొలతా తూకం లేని దుర్మార్గులే. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అందరూ కొలతా తూకం లేని అంటే ఈ ప్రాంత వ్యక్తిగా బాధితునిగా నేను చెప్పేది, వీళ్ళు కొలతా తూకం లేని దుర్మార్గులే వంశం అంతా. కానీ ఇప్పుడు బయట చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవాలి, బతుకునే వ్యక్తుల ఘోరాలు నేరాల గురించి మాట్లాడుకోవాలి తప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రధానమైన సమస్య తన అనుచరులకు సంబంధించి ఇప్పుడు మొన్న 5 సంవత్సరాలు ఉంది, ఎవరికి కానీ పెద్దగా ఆదరించలే. అంటే అవినాష్ రెడ్డికి సంబంధంగా ఉండేవాళ్ళు, ఆయనను అభిమానించే ప్రేమించే వాళ్ళను ఎంకరేజ్ చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డినో లేకుంటే రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళందరినీ కూడా చాలా మందిని పక్కన పెట్టడంతో ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి గారు ఒకటి, ఇవాళ జరిగిన ఈ ఎన్నిక మీద కూడా వివేకానంద రెడ్డి గారి హత్య యొక్క ప్రభావం ఉందా జనంలో? అంటే దాని గురించి నాకు తెలిసి పెద్ద ప్రభావం ఏమి ఉండదు అనుకుంటా సార్. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా షర్మిల గారు అదే ఎజెండాతో పోటీ చేయడం జరిగింది. ఏది మా బాబాయిని చంపినారని చెప్పి షర్మిల గారు, మా తండ్రిని చంపినారు న్యాయం చేయండి అని చెప్పి సునీత గారు అడిగినప్పుడు కానీ 10,000 మంది అంటే 2,30,000 ఓట్లలో 10,000 ఓట్లు కానీ షర్మిలాకి రాలే. అంటే బయట ప్రాంతంలో వివేకానంద రెడ్డి హత్య అనేది ప్రభావితం చూపుతుందేమో తప్ప పులివెందుల నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి హత్య, వివేకానంద రెడ్డి నైజము, వివేకానంద రెడ్డి వ్యవసాయ శైలి తెలిసిన వాళ్ళు ఏం పెద్దంత ఓటింగ్ వివేకానంద రెడ్డి హత్య అనేది పులివెందుల నియోజకవర్గం వరకు ఓట్ల మీద ప్రభావం చూపదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ బయట ప్రాంతాలకు చెప్పినంత ఈ నియోజకవర్గంలో 1978 నుంచి కానీ లేకుంటే సమితి ప్రెసిడెంట్ గా 1900లో వివేకానంద రెడ్డి అయినప్పటి నుంచి కానీ ఈ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఘోరాము నేరము రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి కలిసి చేసిన ఘోరాలు నేరాలే. వీళ్ళందరికంటే రాజారెడ్డి కొంత మంచోడు. విచిత్రంగా ఉంది వాస్తవాలు. వీళ్ళిద్దరూ కొలత తూకం లేని దుర్మార్గులు సార్. రాజారెడ్డి వీళ్ళందరికంటే మంచోడు. జగన్ కన్నా, రాజశేఖర రెడ్డి కన్నా, వివేకానంద రెడ్డి కన్నా రాజారెడ్డి చాలా మంచోడు. రాజారెడ్డి సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. తనకు నచ్చకపోతే తిట్టడము, లేకుంటే 2 ఓట్లు కొట్టడము, లేకుంటే తర్వాత కూడా ప్రేమగా దగ్గర తీసుకునేవాడు తప్ప
మీరు అనేక సంఘటనలు తీసుకోండి. ఇప్పుడు నర్సయ్య హత్య చూద్దాం. నర్సయ్య హత్యకు ఇదే విచిత్రం. అంటే రామ్ గోపాల్ గారు నాకు అంటే మీరు అక్కడి వారు కాబట్టి మీరు చెప్పేది మీకున్న అబ్జర్వేషన్. నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. గఫూర్ గారు కానీ నర్సయ్య మైనింగ్ ఓనర్ నర్సయ్యకు హత్యకు రాజారెడ్డికి 1% కానీ తప్పులేదు. మొత్తం చంపింది కీలక సూత్రధారి పాత్రధారి రాజశేఖర రెడ్డి. ఆ రోజు దాని హత్య ఖరీదు 25,000 రూపాయలు. పులివెందులకు సంబంధించిన పౌల్ రెడ్డి అనే వ్యక్తికి ఒప్పందం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మాటలు వింటే రేపటి నుంచి జగన్ రెడ్డి గారు రెచ్చిపోతున్నాడు. ఇక మా తాత ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది, చూసారా మా తాత ఎంత మంచోడు అని అలా ఎమ్మెల్సీ చెప్తున్నాడు చూడండి అని చెప్పి ఆయన మొదలెడతాడేమో చూడండి. అసలు ముందు లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతాడేమో ఏంటి ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నామని. నేను లోకేష్ గారు కానీ చెప్పాను సార్, వీళ్ళిద్దరి కంటే రాజారెడ్డి చాలా మంచోడు సార్ అని చెప్పా. ఓహో, వాళ్ళిద్దరి కంటే మంచోడు అని చెప్పారా? వాళ్ళిద్దరి కంటే మంచోడు అని చెప్పా. ఆయన సాత్వికుడు శాఖాహారం అని చెప్పాడు. నేను మాంసాహారులలో కొంచెం తక్కువ మాంసాహారి, తక్కువ తింటాడు మాంసాహారి. రోజు తినేవాడు కాదేమో. రోజు తినేవాడు, వీళ్ళు రోజు తింటారు. వీళ్ళకు రోజు మామూలు నర్రూప రాక్షల మాదిరి. ఒక్క నిమిషం ఉండండి, మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. లక్ష్మణ్ గారిని అడుగుదాం. ఆయన రాజారెడ్డిని, జగన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డిని అందరినీ చూశాడు. లక్ష్మణ్ గారు ఏంటి రాజారెడ్డికి సర్టిఫికేట్, రాజారెడ్డి గారికి